ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అంటే కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షాట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ కూడా ఎత్తి సినిమాలు చేసి ఫస్ట్ సినిమా, తర్వాత సినిమా అంటే మా చేతుల్లో ఉండదు, వేరే విషయం. ఓకే, ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలుపెట్టి అంటే కల్చర్ రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోనో అంటే నిన్న సాయంత్రం వరకు మనతో సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను పది అన్నోళ్ళు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోవద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే. మీరు తెలుసో తెలియకో చేశారు కానీ ఇది బాగుంది. డైరెక్టర్లను పిలుచుకుంటే డైరెక్టర్గా నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లు అందరూ వస్తారు. కనీసం 10 మందిని పిలిస్తే 5 వస్తారు. యాక్టర్లనో లేకపోతే ఇంకో సెలబ్రిటీలను పిలవడం అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారో లేదని. అదొకటి. వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషం. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా కొత్త సినిమా వస్తుంది, కొత్త కాన్సెప్ట్ వస్తుంది, కొత్త వాళ్ళతో వస్తుంది, కొత్త ప్రొడ్యూసరు, నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి. అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను.